లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 20 వరకు కస్టడీ పొడిగించింది రౌసవెంజి కోర్టు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. అయితే దీంతో కస్టడీ పొడిగించింది కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 20 వరకు కస్టడీ పొడిగించింది రౌసవెంజి కోర్టు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. అయితే దీంతో కస్టడీ పొడిగించింది కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అయితే మే 20 వరకు కస్టడీ పొడిగించింది రౌసవెంజి కోర్టు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ రోజు రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఢిల్లీ అంటే ఈ కేజ్రీవాల్ సంబంధించి దాదాపుగా మే 20 తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. తర్వాత మరోవైపు కవితకు సంబంధించిన వ్యవహారంలో కూడా దీంట్లో రిమాండ్ లో ఉన్న జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు కవితకు ఈ నెల 14 వరకు కూడా తిహార్ జైలులో ఉండమని చెప్పని కూడా ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతా ఉంది. సో మొత్తం మీద మే 20 వరకు కేజ్రీవాల్ అలాగే మరికొద్ది రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి కవితను 2 సార్లు కూడా బెయిల్ చేయడం తర్వాత జ్యుడిషియరీ ఎక్స్టెండ్ చేసిన నేపథ్యంలో ఆమెను కూడా మరోసారి విచారించేందుకు కూడా మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో మరికొన్ని అరెస్ట్ జరిగిన తర్వాత ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, దీంట్లో సౌసవన్ గ్రూప్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత ఆప్ మంత్రులతో అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కొంతమంది మంత్రులను కూడా విచారించేందుకు కూడా కోర్టులో తీసుకొని వారి సమక్షంలో కవితను విచారిస్తారని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద ఇద్దరు జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ అవ్వడం తర్వాత ఫర్దర్ విచారణలో చాలా కీలకమైన విషయాలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.